ఎయిర్పోర్ట్ ఒక వైపున కడతా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాని గురించి కూడా అప్పట్లో మేము ఆలోచన చేసినాం. సిటీ నుంచి ఎయిర్పోర్టుకు 55 కిలోమీటర్లు కనెక్టివిటీ రోడ్డు, 77 మీటర్ల వెడల్పుతో 6 లేన్ రోడ్డు మా హయాంలోనే. అది ప్లే చేయండి ఒకసారి, గడ్కరీ గారిని ఒకసారి పిలిపించి ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. From the Chief Minister, మన మొదటి నుంచి పెట్టు. that is the making of 6 lane Vizag Port Highway మొదటి నుంచి పెట్టు. and NS16 near Bhogapuram. The important demand from the Chief Minister is with me, that is the making of 6 lane Vizag Port Highway and NS16 near Bhogapuram. The length is 55 kilometer, cost is 6,300 crore, and state is going to contribute for land and giving me some concession. I already request the Chief Minister and the Chief Secretary. They have given me the letter and also 157 acre of land for multimodal logistic park they are giving. From my ministry, I am sanctioned this important project, which is very important for Andhra Pradesh and dream project of Honorable Chief Minister. Many times he requests me about this proposal. Today I am happy that we are sanctioning this project. కనెక్టివిటీ రోడ్డు కూడా కేంద్ర మంత్రి గారిని పిలిపించి ఆయనతో శాంక్షన్ చేయించి ఆ ప్రాజెక్టును కూడా ఆయనే ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతూ అనౌన్స్మెంట్ చేసిన దాఖలాలు. ఆశ్చర్యం ఏందనంటే, క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు అసలు ఆ ప్రాజెక్టులో ఆ రోడ్డు దాని తర్వాత అడుగులు ముందుకేలా. మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని పర్సూ చేసుకొని అదేదో ఆ ఎయిర్పోర్ట్ అయ్యే టయానికి ఈ రోడ్డు కూడా కంప్లీట్ కావాలన్న మినిమం ధ్యాస కూడా వీళ్ళకి లేదు. ఈరోజు ఎయిర్పోర్ట్ కంప్లీట్ అవుతుంది, నెలలో బహుశా ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అవుతాయి. పరిస్థితి చూస్తే రోడ్డు కనెక్టివిటీ కుంటు రోడ్డే. ఇప్పటికి అయిపోయి ఉండాలి మామూలుగా అయితే. ఆ స్టేజ్ నుంచి 2 సంవత్సరాల టైం ఉన్నది చంద్రబాబు నాయుడుకు. ఈ ప్రాజెక్టు ఒకవైపున చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి, ఓ పక్క రోడ్డు మీద కూడా ధ్యాస పెట్టిందంటే ఇది అయిపోయే లోపల అది కూడా అయిపోయి ఉండేది. కనీసం ఆ పని కూడా పర్సూ కూడా చేయలే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు, క్రెడిట్ చోరీ. తాను తన సివిల్ ఏవియేషన్ మినిస్టరు వీళ్ళ వల్లనే వచ్చింది అన్నట్టుగా బిల్డప్. అది వీళ్ళు ఏం చేసినారు? అది వీళ్ళు ఏమన్నా చేసినారా? ఒక పర్మిషన్ తెచ్చినారా? ల్యాండ్ అక్విజిషన్ చేసినారా? కనీసం జరగాల్సిన పనులన్నా చేయించినారా కనీసము? చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందని అంటే, క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్. అది చంద్రబాబు